అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగనా మీడియా. మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం జరిగింది. మరి మన రాష్ట్రంలో తాజా పరిణామాలు ఏంటి, అసలు ప్రజానాడి ఏ విధంగా ఉంది, వచ్చే ఎలక్షన్లో సీఎంగా ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల మాట ఏంటి, ఈ ప్రజానాడి కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు తన సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు ఏడుకొండలు. ఏం చేస్తుంటావు పెద్ద? టాపీ మేస్త్రి. టాపీ మేస్త్రి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో? 40 ఏళ్ళు మట్టుంది. 40 ఏళ్ళ నుంచి. ఏంటి మరి అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఈ 4 నెలల నుంచి మీకు పనులు ఏ విధంగా ఉన్నాయి? అసలు పనులు జగన్ వచ్చిన కాడి నుంచి పనులు లేవండి. పనులు అసలు లేవు. మరి ఇసుక ప్రాబ్లం ఏదైంది తెలియదు. పార్టీల గురించి వద్దు కానీ ఇసుక ప్రాబ్లం ఏదో బాగా ఇబ్బంది పడుతున్నాం. అది ఎందుకని ఇసుక ప్రాబ్లం? ఇది నదీ పరివాహక ప్రాంతమే కదా. నది మరి రాట్లా మయానోళ్ళు చేస్తున్నారో మరి ఎవరు చేస్తున్నారో అనేది ఏది తెలియదు మనకి. మనకేం తెలుసు? మనం ఏదో వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళం తప్పనించి మధ్యలో దళారులు మోసం చేసేది ఇదంతా. పైన నాయకులు పైన వాళ్ళే మోసం చేయట్లా, కింద వాళ్ళు మధ్యలో ఉంటారు చూడు దళారులు, వాళ్ళు మోసం చేసేది. ఎలా ఉన్నాయి రేట్లు, ఇసుక రేట్లు ఈ రోజు గతంతో పోలిస్తే? ఇసుక రేట్లు సగానికి సగం పెరిగినాయండి. సగానికి సగం. ఇసుక, స్టీలు, ఇనుము, కంకర అన్నీ పెరిగినాయి. మంచినూనె పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, అన్నీ బియ్యం కూడా పెరిగిపోయినాయి. మరి 1300 రూపాయలు. నేను రైతునే. 1300 రూపాయలు అక్కడ వడ్డీ అమ్ముతున్నా. ఇక్కడేంటి 65 రూపాయలు. దేంట్లో మరి దళారులు కాక ఎవరో రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు. ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ అంత లేదులే. ఇంకా ఈ ఒక్కసారికే అడుగుతున్నావు. ఇంకొస్తే మళ్ళీ ఏ అటు పోవాలి మనం. ఏ దుబాయ్ అటు పోతే అంతే. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకళ్ళని చెప్పలేమండి. అది ఆసక్తి. అది సౌకర్యం లేదు అసలుకి. ఆడది ఒంటరిగా పోతున్నా భయం వేస్తుంది. ఎటు తిరగాలని ఎదవరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒంటరిగా నడిచాం మేము. ఒక్కదాన్ని అర్ధరాత్రి కాడ కూడా నడిచి వచ్చాం. ఇప్పుడు పగులు పాటు కూడా నడతానికి భయం వేస్తుంది. అట్టయిపోయింది జగన్ వాడు ఇచ్చిన పార్టీలకి. దొంగ నా కొడుకులకేమో జైలు పెట్టి వాళ్ళని నిడిపించేస్తున్నాడు. మాకు ఆడదానికి నడపడానికి సౌకర్యం లేదు. మొగుడు దగ్గర భయపడాలి. దేనికంటే ఎదవరికి చంద్రబాబు అనేది ఇంత కేసు పెడితేనే మొగుడు వచ్చి ఎందుకు పిల్లని కొట్టామని పట్టించుకునేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఎట సచ్చిందా తన్నులు తినాల్సి వస్తుంది. ఆడదానికి సౌకర్యం లేదు. ముందు అసలుకే పరిపాలన లేదు, అసలు ఏమి లేదు. ఆడదానికి పని దొరుకుతాడు. వాడు వచ్చి మేస్త్రి అన్నాడు, పని చేసపోయినాడు. ఎంత వస్తావా అని అడుగుతున్నాడు. అది అసలు వాడికి సిగ్గు ఉండాలా, సెలవు ఉండాలా, అట్లా చేశాడు వాడు మొత్తం. ఆడదానికి అసలు సౌకర్యం లేదు. అసలుకి అలా చేయండి. చేస్తేనే బాగుండదు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుపడుద్ది. ఎవరు కోటేస్తారు వచ్చే ఎలక్షన్? ఎవరు కోటేస్తారు? మేము చంద్రబాబు నాయుడుకే వేస్తామండి. ఆయనకే వేస్తాం. తెలుగుదేశం పార్టీ వేస్తాం. వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ గారి మీద. అది ఇప్పుడే పనులు లేకనే సత్తున్నాం. ఒక రోజు పని దొరికితే ఒక రోజు పని దొరకట్లేదు. ఒక వారం దొరకట్లా. ఇదివరకు ఆయన ఉన్నప్పుడు రోజు డైలీ వద్దనే కొందుకు పనులు వచ్చాయి. ఇప్పుడు దొరకట్లా పనులు అయ్యి. ఎట్లా అడక్కదంగాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్డు మీద పొట్లాలు వస్తుంటే 5 తినాల్సి వస్తుంది. మేము గతి అటు కడుకు వచ్చింది. ఇదివరకు మేము అటు తీసుకోలేదు. ఇదివరకు 5 రూపాయల భోజనం ఉండేది. ఆ భోజనం కూడా తీపిచ్చేసాడు. ఏదన్నా చంద్రబాబు గారు గెలిస్తే మళ్ళీ అన్న క్యాంటీన్లు వస్తాయా? వస్తాయండి. వస్తాయి. పెడతాడు ఆయన. పెడతాడు ఆయన ఖచ్చితంగా పెడతాడు. 5 రూపాయల భోజనాలు పెట్టిస్తాడు ఆయన. మీ పేరు? మా పేరు డి రామనాయుడు అండి. ఏం చేస్తుంటారు మీరు? మా సొంత పని చేస్తాను సార్. ఏంటి మరి 2 నెలల ఎలక్షన్ ఉంది కదా ఏపీకి సంబంధించి, ఈసారి ఎవరు గెలుస్తారు? అది మన సలదా విషయం. ఎవడైతే ఆడే గెలుస్తాడు, దానికి సంబంధం మనకు లేదు. ఎవడైతే ఆడే ఏమేది ఆడు వచ్చి మేము కూడి పెట్టడం. మా పనులు లేవు. ఈ రోడ్ల మీద పడి ఉన్నాయి. ఇక్కడ ఈ రోడ్లు ఇబ్బంది. ఈ రోడ్లు బాగు చేసి లేడు. ఇల్లు లేనివాడికి ఇల్లు లేదు, చూసేవాడు పాలన లేదు. ఇవన్నిటికి దిక్కుమని పచ్చులు రోడ్ల మీద తెంగించుకుంటున్నాయి. ఇక్కడ ఇది కూడా చెప్పాలి అంటే అదే చెప్పాలి. నేత తీయండి. ఎంతవరకు చేద్దాం అంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తాడు. జగన్ అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఎన్టీఆర్ ఎక్కడికి వస్తాడు, అక్కడికి వస్తాడు. ఎన్టీఆర్ ఉంటాడండి. వాస్తవం అది.
ఏమంటే పనులు ఎందుకు లేవు మీకు ప్రధాన కారణం ఏంటి లేకపోవడానికి? ఏమి లేవండి, ఇసుకలు అన్ని ఆపేసి పనులు ఆపేసి రోగాలు తెప్పించి కష్టాలు తెప్పించి ఈ రోడ్లు 10 మంది చెప్పారండి. ఆగండి, మీరు చెప్తారుగా. వాస్తవంగా అంటే మనం కట్టుకొని కొట్టలేదండి, తినలేదండి. రోడ్డు మీద ఎవడో మిత్తి మీద తిందామని చెప్తారండి సార్. ఇది కూడా వాస్తవే. ఈ రోడ్డు మీద పనులు లేవు. రోడ్డు సెంటర్ మీద జనం ఉన్నా ఆగడం అక్కడ లేరండి. ఏ సెంటర్కి వెళ్ళా సరే ఎవడో కూలోడు ఉంటే వాడు కింద పని చూసి ఈ మనిషి ఎలాగొన్నాడు, లాభకున్నాడా, నష్టం కొన్నాడా, నష్టం చూడలేదు, లాభం చూసి నా కోళ్ళు ఉన్నాడండి ఇక్కడ. అర్థమైందా? ఇంకో మాట చెప్పరా, ఎవడికి వెళ్తే వాడు ఎమ్మెల్యే అండి, మా ఎమ్మెల్యేలు కాదండి, మేము కూలోళ్ళమండి. నా పద్ధతి అండి. అంటే మిమ్మల్ని చూడరు ఎవరు? మమ్మల్ని చూడలేదండి. మాకు ఇల్లు లేదు, ఒకళ్ళే రోడ్ల మీద 10 ఉన్నాను. 5 సంవత్సరాలు అంటే ఓట్లు వచ్చిన వస్తారు, లేకపోతే రారు. ఆడు జగమన్న, ఈడు పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు. అలా టాయిలు మాకు ఉన్నా, మా చదువులు లేవండి, అచ్చలు రాదు. మా బొచ్చులు మా పార్లు ఎట్టి వెళ్ళిపోవాలి. ఆ బొచ్చులో పార్లు ఉంటే అది మీరు పాయింట్ అదండి. ఇళ్ళని మాట్లాడుకుంటే ఇళ్ళల్లో ఉండరండి, సంసారంలో బాగాలండి. అది పద్ధతి. ఎవడికి ఓటు అంటే ఎవడికి గుర్తేస్తాడు, ఎవడికి తెల్లోడు గుర్తేస్తాడు, తెలిసినోడు గుర్తాడు. అంటే మీకు తెలిసి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు మనుషులు లేదండి, ఎవడైతే ఆడే మాకు ఎమ్మెల్యే అండి. మీరు ఎవరు కొట్టేస్తారు వ్యక్తిగతంగా? సైకిల్కి వేస్తాము, ఫ్యాన్కి వేస్తాము. ఫ్యాన్ తిరిగి తిరిగి చచ్చిపోద్దు పోతే మాకు వెళ్తాండి విషయం. ఆడవాళ్ళు కూడా కబుర్లు ఆడి ఆడవాళ్ళు చీపులు కూడా కొట్టారండి జగన్ని. వాళ్ళకి ఇచ్చేదానికి ఇల్లు ఇచ్చాము. మాకు ఇల్లు అనేది ఒక మగ్గ గ్రహాలు ఆడేస్తామండి ఇక్కడ బతులు లేక. గిలగా కొట్టుకుంటాను. ఎవడొచ్చే పీకింది లేదు అక్కడ. ఈ రోడ్ల మీద తిరుగుతారు, వస్తారు, ఫోటోలు తీస్తారు, తెంగేస్తారు. వాళ్ళు ఆడేస్తాడు, ఇచ్చేస్తాడు, ఈడు ఇచ్చేస్తాడు. ఈ ఆడ ముండ్లు ఉన్నారే, మంచి ఉన్నారే, షెడ్ ఉన్నారు. మీ పేరు చెప్పండి. నా పేరంటే నేనేం చెప్తాను, నా పేరు నాకే తెలియదు, ఏం చెప్పను. మీ పేరు మీకు తెలియదా? పేరు పెట్టలేదు మీకు? ఏం చేస్తుంటారు మీరు? నేనేం చేస్తా, పని చేస్తాను రోడ్డు మీద. ఏంటి, ఎలా ఉంది పరిపాలన మీకు? పరిపాలన అయితే నచ్చలా మాకు. ఏమండి, ఎందుకని బాబు? ఇవాళ ఇసుక లేదు, బతుకుతానికి బతుకులేదు, ఏంటి పని పాటలేదు. ఇవాళ ఇసుక లేదు, 5,000 15,000 ఇచ్చాడు జగన్ గారు. మరి ఇక్కడ ఎలా బతుకుతాం? 5,000 ఇస్తే అందరూ పని చేసుకుంటాం. 15,000 అంటే ఎవరికి కోటీసు, మాకు వాటర్ పిలవడం, అది బతుకులు చల్లారిపోతాయి. అది అంటే ఇసుక రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇసుక పట్టే మరి పని లేదండి, బతుకు లేదు. ఇసుక బయటకు పోయిపోతే ఇక మరి ఇవాళ బతుకు లేదన్న. కష్టపడేవాడికి తీసుకుంటే వాటర్ పిలుస్తాడు, లేదో బతుకు లేదు. కష్టం చేస్తాను కానీ రొక్కలు బతుకులు మాయి. కూడు గొంప లేదు, రోడ్డు మీదే బతుకులు. అయిపోయింది, చెప్పేదాన్ని అయిపోయింది అంతవరకే. గతంలో ఎలా ఉండేది బాబు ఇసుక రేట్లు? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అప్పుడు 2,000 ఉండేది. ఇప్పుడు వచ్చినాక అదే టాటరు 6,000 7,000. పెద్దలారి వస్తే 15,000 30,000 40,000 40,000 30,000. అప్పుడు పరిపాలన ఏంటండి, అప్పుడు భార్య భర్త కలిసి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడులో భార్య భర్త కలిసి ఊడిగా ఉండేవాళ్ళు. భార్యాభర్తలు చంద్రబాబు ఉన్నప్పుడు భార్యాభర్తలు గూడు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఇడిపోయారు. ఎందుకంటే భర్త లేదు, భర్తకు భార్య లేదు. నేను నా సంపాదించుకున్నా, డబ్బు వేస్తాడు, డబ్బులు వేస్తున్నాడు. నీవు నాతో పని ఉంది, ఉంటే ఉండు, పోతే పో. ఉంటే నీ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా. చుట్టుపక్కల కనబడి ప్రాణం మాత్రం అయ్యి బతుకు. రావడం ముఖ్యమంత్రి జగన్ గారు ఇసుక మీద కొట్టాడు, లేబర్ మీద కొట్టాడు, మా కడుపు కొట్టాడు. ఆ ముఖ్యమంత్రి కాదు, వేస్ట్. అది చాలు. ఇప్పుడు సీఎంగా ఎవరు గెలుస్తారంటారు? ఒకటి విషయం చెప్తానా అన్నా, ఒక్కటి క్లారిటీ చెప్పేస్తా నీకు. ఇను తెలుగుదేశం పార్టీ వస్తే మా కూలీలంతా బాగుపడతాం అన్న, మా పేదలంతా బాగుంటారు. వాస్తవం అది. వైఎస్ఆర్ వచ్చాడనుకో, వీళ్ళ మన కాదు, ఈ 10 మందిలో ఒక 20 మంది చచ్చిపోతారు. చచ్చిపోతారు, నిజమా చచ్చిపోతారు. ఎందుకంటే ఆడే అమ్మాయి ముందు ఏంటన్నా, ముందు ఆడిది ముందు లెక్కర నాణ్యమైన మద్యం లేదా? లెక్కర ఎవరిది? ఆడదేగా. ఏమంటున్నాడు? బొచ్చ నా బొచ్చు. నాణ్యమైన మద్యం లేదా ఈరోజు?
నాణ్యమైన మద్యం అవడం వలన వాళ్ళ మీద మనం కొనుక్కోవాలి, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి. ఏంటిది ఇది బాధ కదా, అవునా కదా? రేట్లు ఎలా ఉన్నాయన్న? రేట్ల వెళ్ళి మా మ్యాంక్స్ ఉంటే లేదు, మనకు వచ్చిన రేటే వాళ్ళు ఇస్తారు. సీఎంగా ఎవరు గెలుస్తారు? సీఎంగా చంద్రబాబు అన్న, చంద్రబాబే గెలుస్తాడు, చంద్రబాబే రావాలి, చంద్రబాబే సీఎం పక్కా. రైట్. మీ పేరు? నమస్తే, నా పేరు తిమోతి. ఏం చేస్తుంటారన్న? కాఫీ పని చేస్తాను. ఎలా ఉందన్న ఈరోజు మీకు? ఇప్పుడు పరిస్థితి గట్టిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పరిపాలన బాగుండిద్దన్న ఉద్దేశంతో మేమందరం ఓట్లు వేసాం. రాగానే ఆయన ఇసుక మీదే పాదాలు మోపాడు. దానివల్ల కార్మికులు ఒక పనే కాదు, సంవత్సరం అన్ని పనులు బ్రేక్ పడి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. రేట్లు పెరిగిపోయినాయి. మేము వాస్తవంగా అయితే కాంగ్రెస్, మా కుటుంబ సభ్యులు మేము. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానంతో జగన్ గారికి ఓటేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే బలవంతంగా మమ్మల్ని టీడీపీలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు మేము పనిచేసే, ఇప్పుడు 10,000 ఇస్తే ఉపయోగం ఉంది, మాకు పని చేసి పెడితే మా కుటుంబం మేము బ్రతుకుతాం. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి అవి చేస్తాం. అంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చదువుకున్నారు, చదువుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, అన్నీ ఇస్తూ ఉన్నారు. కాకపోతే కొద్దిగా మెరుగు, ఆ మెరుగు కోసమే ఎంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదనేది మా అభిప్రాయం. అంటే పథకాలు ఇవ్వడం తప్పు పడుతున్నారా, లేదంటే పనులు లేకపోవడం గురించి చెప్తున్నారు? పథకాలు కొన్ని ఉపయోగం లేనట్టు పథకాలు ఉన్నాయి, నేను తప్పు పడతలేదు. దాన్ని ఉపయోగపరంగా ఉంటే పర్వాలేదు. రేషన్ డిపోలు ఉన్నాయి, మా ఊర్లోనే ఉన్నాయి, పక్క బజారే. ఏదో టైంలో మేము వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకుంటాం. అవి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఉన్న 10 రోజుల్లో వారం రోజుల్లో టైం అయితే పొద్దున్న సాయంత్రం పని చేసుకొని వెళ్ళిపోయి తెచ్చుకుంటాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళు ట్రాలీ పెట్టి దాని కింద వాలంటీర్లని డ్రైవర్లని సప్లై చేయటం అని, వాళ్ళు వచ్చేది 2 రోజుల్లో 3 రోజులు వస్తారు, పక్క వెళ్ళిపోతారు. ఒకవేళ మేము ఏదైనా ఊరు వెళ్ళిపోయామంటే మాకు ఇచ్చేది ఎవరు, మిస్ అయిపోతామండి. దానివల్ల ఉపయోగం లేదు కదా. ఆ పథకం దేనికి? ఉపయోగం లేని పథకం. ఈ డ్రైవర్లే కానివ్వండి, ఇతర మిషన్లు కుట్టుకునే వాళ్ళే కానివ్వండి, వీళ్ళందరూ ఏం అడగలేదు మాకు 10,000 ఇవ్వండి అని. కానీ అది వృధాగా మీరు సొంతగా నిర్ణయం తీసుకొని పెడుతున్నారు. ఆ బడ్జెట్ ఏమైపోయింది, మా మీద మోపబడింది. అందుకనే ఇసుక అంత రేటు పెరిగిపోయింది. కారణం ఏంటంటే ఆ వృధా ఉన్న పథకాల వల్లే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. సామాన్యమైనట్టు ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలన జరిగితే ఎప్పటికైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇక్కడ అమరావతిని కూడా ఆపేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలో వీళ్ళు వారందరూ అమరావతి సెంటిమెంట్ అయితే ఉంది. కానీ అప్పుడు అమరావతి అని ఇక్కడే ఉండిద్దని ఆయన అసెంబ్లీలోనే ప్రకటన చేశాడు. ఆ విషయాన్ని మేము గుర్తెరిగి మేము అక్కడ ఓట్లు వేయటం జరిగింది. అమరావతిని కదిలేయకుండా 3 రాజధానులు అన్నాడు. ఏం చేశాడు? 3 రాజధానులు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన. సరే, ఎమ్మటే స్టార్ట్ చేసి అక్కడ ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలు పెట్టావా? అది జరగలేదు. ఈ అమరావతిలో ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అవి వృధా అయిపోయినాయి. దానివల్ల ఈ అమరావతి సెంటిమెంట్ కూడా ఉంది. రాజధాని ఉంటే మాకు ఉద్యోగాలు కానీ పనులే కానివ్వండి అన్నీ ఉపయోగకరంగా ఉంది. మా ప్రాంతం మేము అభివృద్ధి పొందాలని అనుకుంటాం. కాబట్టి ఇది కూడా కొంత మైనస్ పాయింట్ జగన్ గారు. ఎలా ఉంటుందంటారు? అమరావతి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఈ నియోజకవర్గంలో? కృష్ణా గుంటూరు కంపల్సరీగా అమరావతి ప్రభావం ఉండిద్ది. ఆ రోజు కూడా అమరావతి సీటు గెలిచారా అని అంటే ఆ అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశాడు, నేను మీకు అమరావతికి ఇక్కడికి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఇక్కడే రాజధాని అని ఆయన సపోర్ట్ చేశాడు. కాబట్టి నమ్మి ఓట్లు వేసాం. ఈరోజు దాన్ని నిలువును ముంచేశారు. కాబట్టి ఇది మోసమే కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఈ పిల్లేమనుకునేదంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. ఇది పిచ్చి పొరపాటు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎంతవరకు మోసం చేయగలుగుతాం. అది 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఈ విషయంలో కూడా రాంగ్ స్టెప్ వేశారు. నేను ఆయన అభిమాన్నే, కానీ తప్పట్లేదు, కొన్ని విషయాలు తప్పట్లేదు. రెండో అవకాశం కూడా అడుగుతున్నారు, వచ్చే ఛాన్స్ ఉందంటారు? అవకాశం లేదండి. ఈసారి రెండో అవకాశం ఇచ్చినా ఇలాగే నడుస్తూ ఉండేది ప్రభావం. ఒకసారి ఆపేసినాక ఉన్న లోపాలు ఏందో సరి చేసుకోవటానికి సమయం ఇస్తాము. నెక్స్ట్ ఈసారి ఏను కూడా ఏదైనా తేడా చేస్తే మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఇస్తాం. ఈసారి మాత్రం మా ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఎవరైతే నిలబడ్డారో తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళకే అవకాశం ఇస్తాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రాజు అన్న. ఏం చేస్తుంటావు అన్న? ముఠా పని చేస్తాను సార్.
ఎలా ఉందన్న పరిపాలన? 2 నెలల ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుందంట? పరిపాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు మంచి చాలా హార్డ్ వర్క్ ప్రశ్న అడిగారన్న. అబ్బా ఇంకో మాట లేదా? అంటే వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా అనిపించింది? కొన్ని అయితే వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? దీని గురించి మనం చర్చ చేసుకోవాల్సిందేనన్న. మరి ఈ ప్రశ్న కొంచెం సమాధానం చెప్తా. నా మనసు అయితే మరి వస్తాడన్నా, వస్తాడు. ఎవరు వస్తారు? వస్తాడన్నా. ఎవరు వస్తాడంటే ఇక నేనేం చెప్పను, ఇది బాగానే ఉందన్న. అదే మరి ఎవరు వస్తారు? ఇద్దరు పోటీకి రాబోతా ఉన్నారు, ఒకవైపు టీడీపీ జనసేన, ఒకవైపు జగన్. వస్తాడన్నా. అది ఎవరు? జగన్ వస్తాడన్నా. నవ్వుతాడేంటంటే అది లేదన్న. ఇప్పుడు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగబోయేది మాట్లాడుకుందాం. కొద్దిసేపు ఫ్రాంక్గా చెప్తున్నాను. వస్తాడన్నా. ఇప్పుడు కొన్ని సంఘటనల వల్ల కొన్ని ప్రభుత్వాలు కొంచెం లేట్ అవ్వచ్చు, వస్తాయి. ఒక్కొక్కసారి చెప్పలేమన్నా, బట్ కొంచెం టైం కావాలన్నా. అంటే ఇప్పటికే ఇంకో 2 నెలల్లోనే కదా అన్న ఎలక్షన్ ఉంది. వస్తాడన్నా, చెప్తున్నా కదన్నా. వస్తాడు, సైలెంట్గా వస్తాడు. కాకపోతే జనాలు కొంచెం ఆవిరి మీద ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడు ఆకలి మీద ఉన్న వాళ్ళని మనం ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ ఆకలి వాళ్ళది. సో వాళ్ళది మనం తప్పు అనకూడదు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అన్న. జనసేన టీడీపీ పొత్తుగా రాబోతా ఉన్నాయి కదా, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంట? బల్లివాడి అన్న రావాలా? అలా వస్తేనే కదా ఎదుటోడి బలం ఎంత ఉందో మనకి తెలిసేది. బలం తెలియకుండా అలాగా అలా వస్తేనే మాకు కూడా అదే కావాలన్నా. అదిగో మరి అది ఎంతమంది వస్తే ఏంటన్నా, గెలిచేవాడు ఎలాగైనా గెలుస్తాడు. మీరు గట్టిగా మాకు చరణాలను కనిపిస్తుంది. ఈ పరిపాలన జగన్ పరిపాలన చరణాలను కనిపిస్తుంది. ఎందుకని బాబాయ్? ఎందుకనా ఇసుక వర్కర్ అన్నీ కూడా ఏం చేయాలి, ఇసుక ఆదాయం రావాలి చేసుకుంటాడు. మాకే లేదు. దగ్గర సంవత్సరం నుంచి పనులు సరిగ్గా లేకుండా పోయినాయి. అది ఏమంటే ఎందుకని? మీకు కృష్ణానది పరివాహక ప్రాంతమే కదా, ఇసుక ఎందుకు దొరకట్లేదు మరి? ఆయన అడగాలి, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకు దొరకట్లేదంటే ఉన్నారు కదా దండాలు, అది మాకు దొరకట్లా. ఇప్పుడు ఇప్పుడు ఎంత టైం పాస్ అవుతుంది. ఏంది ఎవరైనా వెళ్ళారు సెంటర్లో, ఎవడో వెళ్ళా పనికి. ఎందుకు వెళ్ళా? పని ఉంటే పనికి వెళ్తారు, పని లేకపోతే పనికి వెళ్ళరు. ఎవరు ఇప్పుడు నేనంటే వచ్చానుకో, పిలిచానుకో అంటే వెళ్తారు. మరి లేకపోయి ఇలా ఉండిపోయారు. 9, 11, 12 దాకా ఇలా ఉంటారు. అది గతంలో పరిస్థితి ఎలా ఉండేది మరి? గతంలో చంద్రబాబు నాయుడు అయితే బాగుండేది. అది చెప్తున్నాగా. రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇసుక రేట్ల గురించి అయితే టాటా వచ్చి 6,000, లారీ వచ్చి పెద్ద వచ్చి బాడీది 35,000. అది గతంలో ఎలా ఉంటాయి రేట్లు? గతంలో వచ్చేసేమో చంద్రబాబు ఫ్రీ ఇసుక, ఫ్రీ అంటే సేన్ రైజ్ కట్టుకొని తీసుకొచ్చుకుంటామే. అది ఎన్ని అవకాశం అడుగుతున్నారు జగన్ గారు? ఇచ్చే ఛాన్స్ ఉందా? ఏమో ఆ సంగతి మాకు తెలీదు. ఎవరి అవకాశం వాడిది. నీ డబ్బు వస్తే నువ్వు వస్తావు, నా డబ్బు వస్తే నేను వస్తా. అది మరి ఏంటి, ఎవరు గెలుస్తారంటారు వచ్చే ఎలక్షన్లో? ఆ సంగతి మనం చెప్పలేం. అది భగవంతుడి రాత, అది భగవంతుడి రాత అని చెప్తున్నాగా. అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? నీ వయసు ఎంత? 25 ఏళ్ళు, నాది 47 ఏళ్ళు. ఎవరికన్నా 70 సీట్లు వచ్చినాయి నీ వయసులో? చూసావా? 170 సీట్లు ఎలా వచ్చినాయి? కొత్త మోసుకొని కూర్చో నువ్వు. 170 సీట్లు ఎలా వచ్చినాయి? 174 సీట్లు ఎలా వచ్చినాయి చెప్పు. ఎవరికన్నా నాకు వచ్చినాయి. నాకు 47 సంవత్సరాలు. నేను కనీసం ఎన్నోసార్లు వేసి ఉంటా ఓటు. నాకు ఇంద్రమ్మ గారి నుంచి తెలుసు, ప్రధానమంత్రి గారి నుంచి చేసినప్పటి నుంచి తెలుసు. ఓట్లు వేసా నేను కూడా. రాజకీయం తెలియదు అని చెప్పట్లా. రాజకీయం చేస్తే ఎప్పుడైనా నేను కూడా రాజకీయం ఉన్నాయి, నాకు తెలీదు. 170 సీట్లు ఎలా వచ్చినాయి అది చెప్పండి ముందు. గుద్దేశారా అండి మీరు? చెప్పండి. మీకు అనుభవం ఉంది కదా, చెప్పండి మీరు. నాకు అనుభవం లేదు, రాజకీయంలో లేదు. మాకు కోపం. నాకు చంద్రబాబు ప్రభుత్వంలో 60 రూపాయలు బాట్లు, ఏంటిది మందు బాట్లు. ఇప్పుడంతా లైన్లో నుంచోవాలి. అప్పుడు లైన్లో నుంచోవాలా, వెళ్ళిపోయి శుభ్రంగా వారికి ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళి కూర్చొని శుభ్రంగా తాగి పడుకునే వాళ్ళం.
200 వాడకం తీసుకుని అప్పుడు 700 కూలి 200 తీసుకుంటే పొద్దున్న మళ్ళీ టీకి సిగరెట్లకి అన్నిటికి వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు మరి? నీకే తెలియాలి రేట్ల గురించి. అంటే మాకు అలవాట్లేదు అందుకని. నాకు అలవాటు ఉందిలే. ఇప్పుడు పొద్దున వేసాక మళ్ళీ ఎంత ఎంత అయింది? 200 క్వార్టర్. బ్లాక్. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీరామూర్తి అండి. ఏం చేస్తుంటారండి? నేను తాపీ పని చేస్తాను. ఏంటన్నా ఎలా అనిపిస్తుంది అసలు ఈ రోజు పనుల విధంగా ఎలా ఉంది అసలు? అంటే అప్ అండ్ డౌన్గా ఉంటుందిగా. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అప్ అండ్ డౌన్ లేకుండా ఎవడు కూడా పరిపాలన చేయలేదు. ఇచ్చిన అసలు 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన జగన్ గారు పర్వాలా, పక్కరండి పర్వాలేదు. మరి 50 రోజుల ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం? ఇతనే జగనే, నో డౌట్. ఎందుకంటే ఈ అమ్మఒడి ఒకటి 45 ఏళ్ళ మహిళలకి, మళ్ళీ ఇదేంటిది ఇంకోటి ఏదో ఉంది కదా పథకము, చెయ్యొత్త మహిళలు ఓట్లు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది జగన్ గారికి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా వస్తా ఉన్నాయి. ఏం రావు. నిన్న చూశారుగా మోడీ గారికి ప్రోటోకాల్ కల్పించారా? అసలు మామూలు సాధారణ ఒక కార్పొరేటర్ వెళ్తేనే స్వాగతం పలకడానికి ఎదురుకెళ్తారు. ఎవరైనా పుష్ప ఇచ్చి డయాస్ మీద తెచ్చారా? అసలు ఎంత అవమానం అండి. ఇంతకంటే అవమానం ఇంకెక్కడ నేను ఎవరిని చూడలేదు. అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ వస్తే డయాస్ మీదకి వస్తే ఎంతో దీనిగా తీసుకెళ్ళి డయాస్ మీద సత్కరిస్తారు. అట్లాంటిది ఏమైనా ఒక దేశ ప్రధానికి ఎంత అవమానంగా ఇదైనారు చూశారుగా మీరు అందరూ. మీకు తెలుసుగా, మేమేందుకు చెప్పాలా? అంటే ఈ పొత్తు ప్రభావం ఉండదంటారు అసలు? ఏముండదు, పొత్తు ప్రభావం కాదు కదా, ఏమవదు. మళ్ళీ వచ్చేది జగన్ పక్కాగా. వైనాడు ఒకటిగా. నా పేరు నాల్ వెంకట్రావు. ఏం చేస్తారు? మేము కాంకర మోటా పంచాయత్. ఏంటి ఎలా అనిపించింది? 50 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. అది ఏమండి ఎందుకని? గెలుస్తాడు అంతేనే, మా పడుదల అది. ఇక నవ్వుడు వస్తాడో బాగుతాడో. ఏ పరిపాలన నచ్చలేదు జగన్ గారిది? మాకు నచ్చింది నచ్చింది. మేము పుల్లుకి చంద్రబాబు నాయుడు అంతే, ఒకటే మాట. ఎందుకని? ఇసుక లేదు, మాకు ఏం పనులే లేవు. లాక్డౌన్ టైంలో కూడా ఆయన ఎక్కే, లాక్డౌన్ టైంలో పనులు లేవు. తర్వాత ఎక్కినాక ఇసుక లేదు. ఓ బిల్డింగ్ కడితే 100 మంది బతుకుతారు. అవన్నీ ఏం లేవు మా దగ్గర. మా పనే లేకుండా చేశాడు ఆయన, లేబర్ మీద పడిపోయాడు. అది ఎందుకని ఇసుక లేదు మీకు అసలు? ఎందుకని లేదంటే ప్రకృతి ఇచ్చిన వరం అండి అది. ఆయన అమ్మేసుకోవడం ఏంటి అది. గతంలో ఎలా ఉండేది పరిస్థితి? గతంలో బ్రహ్మాండంగా ఉండేది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దుర్గారావు అన్న. ఏం చేస్తుంటాను? నేను టాప్ పని చేస్తూ ఉంటాను. ఏంటి ఎలా ఉన్నాయి పనులు? పనులు ఏమి లేవు అన్న. ఈయన వచ్చిన కాడ నుంచి మాకు ఇసుక లేదు, ఏమీ లేదు. రాజధాని ఆగిపోయింది, మాకు ఇసుక కరువు అయిపోయింది, పనులు లేకుండా పోయినాయి మాకు. కనీసం వారానికి కనీసం 4 రోజులు కూడా పనులు దొరకట్లా మాకు ఈయన వచ్చిన కాడ నుంచి. మందు రేట్లు ఎక్కువ అయిపోయినాయి, సగం మంది చచ్చిపోతున్నారు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఇంకేందన్నా ఈయన వచ్చేది ఇంకోసారి ఈయన వచ్చాడు అనుకో, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని నేను తెలంగాణ బరిగెత్తాలి. ఇక ఇప్పటికీ ఈయన వచ్చిన కాడ నుంచి సంవత్సరానికి 6 నెలలు తెలంగాణలోనే బతుకుతున్నాం, 6 నెలలు ఇక్కడ మంగళగిరిలో బతుకుతున్నాం. ఎందుకని అంటే పనులు అయ్యన్నా, పనులు లేక ఈ బాధ మాకు. ఇసుక దొరకట్లేదా? ఇసుక ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. మరి కొనేవాళ్ళు ఎడా కొంటారన్నా? కొనేవాళ్ళు కొనాలిగా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక రేటు తక్కువ. ఎంత ఉండేది అప్పుడు? అప్పుడంతా 2000, 2500. ఇప్పుడంతా 7000. ఇప్పుడు మళ్ళా పెరిగింది. యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారా నాళ్ళన్నా? మాకు పనులు లేకుండా పోయినాయి, ఏవి లేకుండా పోయినాయి. ఈ గుడికాడ కూర్చుంటున్నాం భోజనాల కోసం, టిఫిన్ల కోసం. ఆయన వచ్చిన కాడ నుంచి ఎందుకని నా బతుకు మాకు. మరి మద్యం రేట్లు పెంచితేనే తాగేవాళ్ళ సంఖ్య తగ్గుతుందనే ఒక నినాదం తీసుకొస్తున్నారు. మద్యం తాగుతూనే ఉన్నారు. రేట్లు పెంచిన ఆడాగుతారు. ఇంట్లో ఇచ్చే రూపాయి కాస్త ఇక్కడే అయిపోతాయి, ఇంకేడ ఉంటున్నాయి. ఇప్పుడు 2 రోజులు పని దొరికితే
ఆ 2 రోజులు డబ్బులు కాస్త ఇక్కడ వెళ్ళిపోతాయి. 200 300 ఇంటికి వెళ్తాయి. గతంలో ఎంత ఉండే మద్యం రేట్లు? మధ్యాహ్నం రేట్లు 130 150 200. ఇప్పుడు ఇప్పుడు గతంలో ఎంత ఉండేది? ఇంతకుముందు అంతా 60 రూపాయలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఓకే. ఏందన్న ఈ రేట్లు ఏడ బతుకుతాం? నాణ్యమైన మద్యం దొరుకుతుందా? అది కూడా ఏడ దొరికితుంది? పచ్చి మందు, అంత స్పిరిటే, ఓకే, మొత్తం స్పిరిటే మొత్తం. ఇంత ముందనే కొంచెం మంచి మందు దొరికేది. కొంచెం తినేవాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు నాన్న గతంలో. ఇప్పుడు అంతా స్పిరిటే, వచ్చిన మందు రేపు ఉండదు నాన్న. మొత్తం స్పిరిటే ఈరోజు. ఏ మంచి మందు లేదు, ఏ నాణ్యత లేదు మందుల్లో కూడా. మరి రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఇయ్యమన్నది, ఆహా వెయ్యం. ఇంకోసారి అయితే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని తెలంగాణ పరిగెత్తాలి. ఇక మేము మంది పోయారు. ఆయన వచ్చిన ఇప్పుడు ఇంతకుముందు అన్న క్యాంటీన్లో అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడ నుంచి ఉన్న అన్న క్యాంటీన్ కూడా తీసేసాడు. 3 పూట్ల అన్నం 2 పూట్ల అన్నం పెట్టేవాడు. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం. ఆయన వచ్చిన కాడ నుంచి అది కూడా తీసేసాడు. కానీ ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన కాడ నుంచి ఆయన పదవిలో లేకపోయినా సరే అక్కడ అన్నం పెడుతున్నాడు మాకు. 2 రూపాయల భోజనం అయినా సరే కడుపు నిండా తింటున్నాం. ఏది మాకు పని ఉన్నా లేకపోయినా ఈయన ఉన్నది కూడా తీసేసాడు వచ్చి. కనీసం ఈయన కూడా పెట్టట్లేదు. గతంలో అన్న క్యాంటీన్లో తినేవారా మీరు? తమ్ముందు గతంలో తినేవాళ్ళు. ఇడ్లీ, పూరి, అట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు. మధ్యాహ్నం సాంబార్ అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, పచ్చడి కానీ ఏదో ఒకటి వేసి పెట్టేవాళ్ళు. ఈయన వచ్చిన కానీ అది కూడా లేకుండా పోయింది మాకు. అంటే ఏమనిపించింది తీసేసినప్పుడు, అన్న క్యాంటీన్లు తీసేసినప్పుడు? అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ఇప్పుడు గబాగా ఇంటికాడ నుంచి పరిగెత్తుకొస్తాం పని కోసం అర్జెంట్ అని. ఏదో పెడుతున్నారని చెప్పి గబక్కన 2 ముద్ద అన్నం తినేసి పనికి వెళ్ళిపోతాం. అది కూడా తీసేస్తే మాకు ఇక కడుపు కాడ కూడి తీసేస్తే ఎలా ఉండిద్ది? కడుపు కాడ కూడి కూడా తీసేసాడు. మాకు పనులు లేకుండా కూడా చేసేసాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పనిలోకి వెళ్తున్నారు మీరు? మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా మీకు? ఎప్పుడు లేదు. ఈయన వచ్చిన కాడ నుంచే మాకు ఈ పరిస్థితి వచ్చింది. కనీసం ఆ సెంటర్లో, ఉండే సెంటర్లో దగ్గర డైలీ 70 మంది ఉంటాం. 70 మందిలో కనీసం 30 మంది కూడా పనికి వెళ్ళట్ల ఈ రోజుల్లో. ఇంతకుముందు ఒక్కళ్ళు కూడా సెంటర్లో కనపడేవాళ్ళు కాదు. ఏ ఊరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా పనికి వెళ్ళట్ల. లేదనుకో, పనికి వెళ్ళలేదనుకో, ఒకళ్ళు దొరకపోతే అన్న క్యాంటీన్లో అన్నం తిని టయానికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పుడు ఆ అన్న క్యాంటీన్లో అన్నం కూడా దొరకట్ల. ఆ క్యాంటీన్ కూడా మూసేశారు. ఇప్పుడు 2 దాకా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఈ అన్న క్యాంటీన్ కోసం. అక్కడ పెరిగన్నం, సాంబార్ అన్నం తినేసి ఏడో చోట వెళ్ళిపోతాను. ఏం చేస్తాం ఇంకా మాకు. మరి గతంలో ఆయన తండ్రి పరిపాలన చూస్తారు కదా రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు ఆయన కొడుక్కి ఆయన పరిపాలన చూసి ఒక అవకాశం ఇచ్చారని చెప్తా ఉంటారు అందరూ కూడా. తండ్రిలాగే చేశాడు అయినా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గానే ఉందన్న. లేదు, డిఫరెంటే. ఆయనలా లేదు. ఆయన బాగా చేశాడు. ఈయన డిఫరెంటే. ఈయన వాళ్ళ నాన్నలాగా చేయట్లా. అంతా డిఫరెంటే. మరి నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా ఏం గమనించారు? తేడా ఏంటంటే ఆయన అన్నం పెడుతున్నాడు, ఈయన పెట్టట్లా. చంద్రబాబు ఈయన పెట్టట్లేదు. ఆయన ఏంటంటే పని దారి చూపిస్తున్నాడు, ఈయన చూపించట్లేదు. ఆయన దారి చూపిస్తున్నాడు పనికి, ఈయన చూపించట్లా. ఉన్న దారి కూడా తీసేస్తున్నాడు మాకు. ఇంకేడ చేయమంటావు పనులు? మాకు పనులు లేకుండా పోతాయి. మరి వచ్చే ఎలక్షన్ కూడా 2 నెలల్లోనే ఉంది మన రాష్ట్రానికి సంబంధించి. సరే, ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడే వస్తారన్న. ఎందుకని అంటారు? ఆయన గెలిస్తే ఏం జరుగుతుంది అంటారు? ఆయన గెలిస్తే మాకు న్యాయం జరిగిద్ది, మాలాంటి పేదవాళ్ళకి న్యాయం జరిగిద్ది. అది మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారా? ఓపెన్ చేస్తారన్న. ఓపెన్ చేయకపోయినా సరే ఉన్నదాన్ని అన్న పెడితే మాకు చాలు. ఓపెన్ చేయకపోయినా ఉన్నన్నం అన్న పెడితే మాకు చాలు. అది అసలు రాజధాని కూడా మీకు దగ్గర ప్రాంతమే కదా, అక్కడ కూడా పనులు లేవా మీకు? అసలు ఏదీ లేదు, మొత్తం తీసేశారు. ఎయ్యి లేవు.
అసలుకి. అయితే టీడీపీ జనసేన పొత్తుగా వస్తున్నాయి కదా, స్వాగతిస్తారా ప్రజలు? స్వాగతిస్తారన్న, స్వాగతిస్తారు. మొత్తం తీసేసారు, ఎయ్యి లేవు అసలుకి. అయితే టీడీపీ జనసేన పొత్తుగా వస్తున్నాయి కదా, స్వాగతిస్తారా ప్రజలు? స్వాగతిస్తారన్న, స్వాగతిస్తారు.